పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మఠవాస జీవితానికి ఆద్యుడైన పునీత బెనడిక్టు గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనము. వీరు అపోస్తుల బోధయందును వారి సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక జీవించుచుండిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి విచారణలో మనం సిస్టర్స్ కాన్వెంట్స్ కానీ సభ గురువుల యొక్క హౌసులు కానీ మనం చూస్తూ ఉంటాం. మనందరికీ ప్రశ్న రావచ్చు, ఈ మఠవాస జీవితం, ఈ రిలీజియస్ లైఫ్, దాన్నే ఇంకొక విధంగా కాన్సక్రేటెడ్ లైఫ్ అంటారు, అది ఎలా ప్రారంభమయ్యింది? ఎవరు దానికి ఆద్యుడు? ఈ కథోలిక శ్రీ సభలో ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి సిస్టర్స్ కనపడతారు, నన్స్ అంటారు. అదేవిధంగా మేత్రాసన గురువులే కాకుండా సభ గురువులు కూడా చాలామంది ఉంటారు. డాన్ బోస్కో ఫాదర్స్, యేసు సభ ఫాదర్స్, ఇంకా చాలా సభలు ఉన్నాయి ప్రిలారా. వీళ్ళందరూ ఎలాగా శ్రీ సభలోనికి రావటం జరిగింది? ఈ మఠవాస జీవితం అనేటువంటిది, ఈ రిలీజియస్ లైఫ్, కాన్సక్రేటెడ్ లైఫ్ అనేటువంటిది ఎలా ప్రారంభమయ్యింది? క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత అపోస్తులు వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. చాలా చోట్లకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను బోధించారు. ఆ విధంగా చాలా చోట్లకు వెళ్ళి వాళ్ళు సువార్తను బోధించిన తర్వాత అక్కడ బలమైన దృఢమైన క్రైస్తవ సంఘాలు ఏర్పరచబడ్డాయి. అయితే కథోలిక శ్రీసభ సంఘం అనేటువంటిది, ఆదిమ క్రైస్తవ సంఘం అనేటువంటిది శ్రమలు పొందింది, భయంకరమైన వేదహింసలు పొందింది. క్రైస్తవులను చంపారు, రాచి రంపాన పెట్టారు. ఇన్ని శ్రమల్లో కూడా ప్రిలారా గుర్తుపెట్టుకోండి, ఇన్ని శ్రమల్లో కూడా, ఇన్ని వేదహింసల్లో కూడా క్రైస్తవులు బలంగా దృఢంగా క్రీస్తు యందు విశ్వాసంతో ముందుకు సాగారు. క్రైస్తవులు పెరిగారే కానీ ఇన్ని వేదహింసలు వచ్చినా కానీ తగ్గలేదు. కాబట్టి తెలుగులో ఏమంటారంటే, వేద సాక్షులు చెందినటువంటి రక్తపు బొట్టులే క్రైస్తవ విశ్వాసానికి విత్తనాలు, బీజాలు. క్రైస్తవులు ఎంతగానైతే వేదహింసలను పొందారో అంతగా క్రైస్తవ మతం పెరగటం ప్రారంభమైంది. ఈ క్రైస్తవ విశ్వాసం అనేటువంటిది రాను రాను ఐరోపా దేశంలో బాగా ప్రబలింది. రోము సామ్రాజ్యం క్రీస్తును వ్యతిరేకించింది. ప్రారంభంలో క్రైస్తవులను వ్యతిరేకించింది. కానీ రోము నగరములో, స్పెయిన్ దేశములో, ఆ వివిధ ప్రాంతాలలో క్రైస్తవ విశ్వాసం అనేటువంటిది చాలా విపరీతంగా పెరిగిపోయింది. అదిగో అటువంటి సమయంలోనే సుమారుగా 313-12 సంవత్సరాలలో కాన్స్టంటైన్ అనేటి రోమన్ చక్రవర్తి క్రైస్తవ మతాన్ని అధికార మతంగా ప్రకటించడం జరిగింది. అక్కడ నుండి క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ మతానికి తిరుగు లేకుండా పోయింది. ఈ క్రైస్తవ విశ్వాసాన్ని గురించి, క్రైస్తవ మతాన్ని గురించినటువంటి ఈ కొద్దిగా పరిచయం, ఈ బేసిక్ హిస్టరీ, చరిత్రని ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలండి. 313, 14, 15 సంవత్సరాల వరకు క్రైస్తవులకి విశ్రాంతి లేదు, భయంకరమైన వేదహింసలు. కానీ ఎప్పుడైతే మహాచక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ చక్రవర్తి హెలెనా మహారాణి యొక్క కుమారుడు
క్రైస్తవ మతాన్ని అధికార మతంగా ప్రకటించారో ఒక్కసారిగా క్రైస్తవ మతం బలం పుంజుకుంది ప్రియారా. ఇదిగో ఖచ్చితంగా ఇదే సమయంలో చాలామంది విశ్వాసులు వివాహాలు చేసుకోకుండా కట్టిక పేదరికాన్ని జీవిస్తూ క్రీస్తు ప్రభుకి అంకితం అయ్యి ఎవరికి వారుగా ఎక్కడ వీలుంటే అక్కడ వాళ్ళు జీవించడం, కొండల మీదకి అదేవిధంగా పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళి ఎవరికి వారుగా జీవిస్తున్నారు. ఆ రోజుల్లో ఈ మఠవాస జీవితానికి ఒక రూపురేఖలు లేవు. ముఖ్యంగా ఈజిప్టు దేశంలో, యెరూషలేములో, ఐరోపా దేశంలో ఎవరికి వారుగా నేను ప్రభువుని దగ్గరగా జీవించాలి, ప్రభువుకు దగ్గరగా జీవించాలి, ప్రభువు జీవించినట్లుగా జీవించాలి, పేదరికంతో జీవించేవారు, వివాహాలు చేసుకునేవారు కాదు. కానీ ఈ మఠవాస జీవితానికి ఒక రూపం లేదు, ఒక ఆకారం లేదు. ప్రియులారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జూలై 11వ తారీఖున శ్రీసభ పునీత బెనడిక్టు గారి యొక్క పండగను కొనియాడుతుంది. ఈ మఠవాస జీవితానికి ఒక ఆకారాన్ని ఇచ్చింది, ఒక పద్ధతిని ఏర్పాటు చేసింది బైబిలు ఆధారంగా. ఇదిగో ఈ పునీత బెనడిక్టు గారే. అసలు మఠవాస జీవిత సిద్ధాంతాలని రాసింది ఈ బెనడిక్టు గారి. ప్రియులారా, అసలు ఈ బెనడిక్టు గారి యొక్క మఠం నుండి వచ్చినటువంటి గురువులు, మఠవాసులు గుర్తుపెట్టుకోండి పిల్లారా, 24 మంది పాపుగారులు అయ్యారు. బెనడిక్టు గారు స్థాపించిన సభల నుంచి వచ్చినటువంటి వారు 24 మంది పాపుగారులు అయ్యారు. 4000 మంది బిషప్ గారులు అయ్యారు. 5000కు పైగా పునీతుల జాబితాలో చేర్చబడ్డారు ఈ బెనడిక్టు గారి యొక్క సభ నుండి వచ్చినటువంటి వారు. మీరిప్పుడు ఊహించుకోవచ్చండి, ఈ బెనడిక్టు గారు స్థాపించినటువంటి సభ, ఈ మఠవాస జీవితం ఎంత పగడ్బందీగా, ఎంత బైబిలు ఆధారంగా సిద్ధపరచబడిందో. ఇంతకీ ఎవరి బెనడిక్టు గారు అందరం తెలుసుకోవాలండి. ముఖ్యంగా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి కొంతమంది మఠవాసులు ఉన్నారో నాకు తెలుసు. మన మూలాలు ఇక్కడ ఈయన నుంచే వచ్చాయి, బైబిల్ నుంచి ఈయన స్వీకరించాడు. అప్పటి వరకు ఒక ఆకారం లేదు, ఒక పద్ధతి లేదు, ఎవరికి వారుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకు తోచినట్లుగా యేసుప్రభుకు దగ్గరగా అనుసరించేవారు. ఈ బెనడిక్టు గారు పిల్లారా, క్రీస్తు శకం 480లో ఇటలీ దేశంలో ఉన్న నోర్సియా అనే పట్టణంలో ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు. అయితే ఇక్కడ ఈయన ఒక్కడే కాదు పుట్టింది, ఈయన కవల పిల్లలు పునీత బెనడిక్టు గారు, పునీత స్కొలాస్టిక్ అమ్మగారు. వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళిద్దరూ పరిశుద్ధులేనండి, ఇద్దరు పునీతులుగా మారారు. అద్భుతం కదా. ఒక ఇంటిలో ఒకళ్ళే పునీతులుగా అవటం గొప్ప అయితే, కవల పిల్లలుగా పుట్టినటువంటి ఇద్దరు, పునీత బెనడిక్టు గారు, పునీత స్కొలాస్టిక్ అమ్మగారు, ఇద్దరూ కూడా పునీతులుగా మారారు. వీరి చిన్నతనం నుండి కూడా ప్రియులారా, వారు ఒక గొప్ప భక్తి పారవస్యంలో యేసు ప్రభువు మీద వారు జీవించారు. అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా వచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని మేము తప్పనిసరిగా అందరికీ అందించాలని చిన్ననాటి నుండి కూడా వారు పరుగులు పెట్టారు. పునీత బెనడిక్టు గారు, పునీత స్కొలాస్టిక్ అమ్మగారు. ఈ బెనడిక్టు గారు పిల్లారా, తనకు 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడే ఆయన ఇదిగో ఆస్తిపాస్తులని, ఒక పెద్ద కుటుంబం, రాజకుటుంబం నుంచి వచ్చినటువంటి వాడండి. ఆస్తిపాస్తులని, సంపదలని, ఆస్తి హక్కుని అన్నిటిని తృణప్రాయంగా విడిచిపెట్టి యేసు ప్రభువే నాకు కావాలని అనుసరించాడు. ఈ విధంగా అనుసరించి ఆయన సుబియాకో అనే కొండ గుహల్లోనికి వెళ్ళి సంవత్సరాల తరబడి ధ్యానంలో గడిపాడు. కఠినమైన తపస్సు చేశాడు.
బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, దేవుళ్ళు ఎదగటం జీవించాడు. పునీత బెనడిక్ట్ గారు మఠవాస జీవితానికి ఆద్యుడి పిల్లారా. ఈయన ఎంతగా అంటే తాను ఒంటరిగా పవిత్రమైన జీవితాన్ని, నిరాడంబరమైన జీవితాన్ని జీవించుకుంటా దైవ ధ్యానములో, తపోధ్యానములో జీవించాడు. బైబిల్ని, గ్రంథాలను ఎక్కువగా పఠించాడు. జ్ఞానముతో నింపబడ్డాడు. నిదానంగా ఇటలీ దేశము రోము నగరానికి కిందగా ఉంటుందండి. ఈ సుబియాకో అనే కొండల్లోనికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన ఈ పట్టణానికి చుట్టుప్రక్కల 12 మఠాలని నెలకొల్పాడు. 12 మంది అపోస్తుల్లాగా మఠాలు నెలకొల్పి వారు ఏ విధముగా జీవించాలి మఠములో అనే కొన్ని రూల్స్లు తయారు చేశాడు. కొన్ని రూల్స్. వాళ్ళు బయటికి ఎక్కువగా వెళ్ళకూడదు, నిరాడంబర జీవితం, దారిద్ర్యం, పేదరికంలో జీవించాలి, వారు బ్రహ్మచర్యాన్ని పాటించాలి, వివాహం చేసుకోకూడదు, విధేయత అనేటువంటి దానికి లోబడాలి. ఈ 3 సూత్రాలను ఏర్పాటు చేశారు. ఏమిటి అవి? పేదరికము, బ్రహ్మచర్యము, విధేయత. వీటి మీద సుమారుగా 526 సూత్రాలతోటి ఒక పుస్తకాన్ని తయారు చేశారు. అంటే మఠవాస జీవితంలో ఏమేమి ఉండాలి, ఎలాగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి. దీని అంతటికీ కూడా మూలం ఏంటంటే పునీత బెనడిక్ట్ గారు చెప్పినటువంటి ఓరా ఎత్ లబోరా. మఠవాసులు అనేటువంటి వారు 2 కార్యాలు చేయాలి. మొదటిది ఏంటంటే ప్రార్థన, అన్నిటికంటే ముఖ్యంగా. రెండవది ఏంటంటే పని చేయడం, పని చేసి సొంతగానే పొట్టకూడి సంపాదించుకోవాలి. అయితే అసలైనటువంటి ముఖ్యమైన అంశం ఇది. పునీత బెనడిక్ట్ గారు చెప్పింది ఏంటంటే ఎవరికి వారుగా కొండల మీద బతకటం కాదు, ఆ బ్రతికే వాళ్ళు నిరాడంబరంగా జీవించాలి అనుకునేటువంటి వారు ఒక మఠంగా ఏర్పడి, ఒక సమూహంగా ఏర్పడి, ఒక సభ్యులుగా ఏర్పడి అందరూ కూడా కలిసికట్టుగా ఒక మఠంలో జీవించాలి, ఒక సంఘంగా జీవించాలి. ఎవరికి వారు విడివిడిగా జీవించటం కాదు. క్రీస్తు ప్రభు కోరుకుంది అది కాదు. ఆదిమ క్రైస్తవ సంఘాన్ని పోలి జీవించాలి. ఎలా జీవించేవారు ఆదిమ క్రైస్తవ సంఘము? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 43వ వచనం. అపోస్తుల ద్వారా అనేక అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను, ప్రతి వ్యక్తికి భయము కలిగెను. ఈ మాటలు వినండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిని అందరూ పాలు పంచుకొనిచుండిరి. చాలా ముఖ్యమైన మాట. మఠవాస జీవితం, మన దగ్గర ఉన్న సిస్టర్లు ఉన్నారు కదా, అదేవిధంగా సభ గురువులు ఉన్నారు కదా, ఎలా ప్రారంభమైంది ఇది ఇక్కడ మాటల ప్రకారం పునీత బెనడిక్ట్ గారు ఇక్కడున్న మాటలు తీసుకున్నారు. ఏమని? విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించచ్చు, తమకు కలిగిన దానిని అందరూ పాలు పంచుకొనిచున్నారు. వ్యక్తిగతమైన ప్రాపర్టీ, వ్యక్తిగతమైన ఆస్తులేమీ లేవు. గొప్ప గొప్ప ధనవంతులు కూడా ఆ రోజుల్లో మఠవాస జీవితంలో చేరినప్పుడు వాళ్ళ ఆస్తులను మఠాలకు రాసిచ్చేశారు. వాళ్ళు మాత్రం మఠముల విధేయత, దారిద్ర్యము, బ్రహ్మచర్యము వీటిని అనుసరించారు. వీటిని అనుసరిస్తూనే ఒకవైపున ప్రార్థన, తదేకమైన ప్రార్థన, మరొక వైపున తదేకమైనటువంటి పని. ప్రార్థన, పని. ఓరా ఎత్ లబోరా. ఇది పునీత బెనడిక్ట్ గారు ఏర్పాటు చేసినటువంటి మఠవాస జీవిత నియమం ప్రియులారా. అక్కడి నుంచే వచ్చింది ఇప్పుడు మనకున్న సిస్టర్స్. ఎప్పుడంటే 480 ఆ ప్రాంతంలో ప్రియులారా. క్రీస్తు శకం 500 సంవత్సరాలకే ఇదిగో మఠవాస జీవితం ఏ విధముగా ఉన్న పునాదులు ఏర్పడ్డాయి. ఈ పునాదులన్నీ కూడా బైబిల్ ఆధారితమైన పునాదులు. ఇది కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఈ సుబియాకు రోము నగరానికి కిందకు ఉంటుందండి. ఈ సుబియాకు ఆ ప్రాంతంలో మఠాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత తండోపతండాలుగా ఈ విధానమైన జీవితానికి, భక్తి జీవితానికి ఎంతోమంది ఆకర్షించబడ్డారు. ఇంకా చాలా మఠాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మఠాలలో ఉన్నటువంటి సన్యాసులు అనవచ్చండి,
వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఒకవైపున వారు ప్రార్థన చేసేవాళ్ళు అన్నిటికంటే ప్రధానంగా, రెండవది పని చేసుకునేవాళ్ళు వాళ్ళ భుక్తి కోసం, మూడవది గ్రంథాలను వల్లెవేసేవారు. బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధమైన గ్రంథాలని. ప్రియులారా, ఈ రోజున మనకి పునీతుల యొక్క చరిత్రలు, ఆదిమ క్రైస్తవ చరిత్ర మనకు ఉందంటే ఇదిగో ఈ బెనడిక్ట్ గారి యొక్క మంకులు, మఠవాసులు, వారు ఎంతో శ్రమించి గొప్ప గొప్ప వేద గ్రంథాలను బయటికి తీశారండి. వీళ్ళు చరిత్రని వాళ్ళు బయటికి తీశారు. 529వ సంవత్సరానికి ఆ యొక్క బెనడిక్ట్ గారు సుబియాకో ప్రాంతం నుండి ఇంకా కొంచెం కిందికి దిగారండి. ఆ ఇటలీ దేశంలోని మౌంటే కసినో అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో కూడా విరివిగా మఠాలను స్థాపించారు. ఆ తర్వాత నేపుల్స్ అనే పట్టణానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో కూడా ఇదిగో ఈ మఠాలను ఏర్పాటు చేశారు. ఈ రీతిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం మీద గొప్ప గొప్ప రచనలు, గొప్ప గొప్ప అధ్యయనాలు, అదేవిధంగా పునీతుల చరిత్ర గురించి, శ్రీసభ చరిత్ర గురించి వీరు గొప్ప గొప్ప అధ్యయనాలు చేసి వేద పండితులుగా మారిపోయారు. వేద పండితులుగా మారిపోయారు. శ్రీసభ సిద్ధాంతాన్ని హెరసీస్ నుండి, శ్రీసభ వ్యతిరేకుల నుంచి కాపాడటం, ఈ విధంగా వీరు సన్యాస జీవితాన్ని జీవిస్తూ శ్రీసభలో ఒక బలమైన దృఢమైన పునాదులు ఏర్పాటు చేశారు. ఈ రోజున మనందరము కూడా శ్రీసభ ఈ స్థాయిలో ఉందంటే, మఠవాస జీవితం ఈ స్థాయిలో ఉందంటే, ప్రియులారా, కథోలిక శ్రీసభకి మఠవాస జీవితం ఆయువు పట్టుని మనం మరవకూడదు. దానికి ఆద్యుడు, దానికి మూల పురుషుడు, ఈనాడు మనం పండగగా చేసుకుంటున్నటువంటి పునీత బెనడిక్ట్ గారిని మనం మరచిపోకూడదు. ఆయన చేసిన కట్టుబాట్లలో ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే ప్రియులారా, ఇదిగో 3: దారిద్ర్యము అంటే పేదరికము, బ్రహ్మచర్యము అంటే పెళ్లి చేసుకోకుండా ఉండటం, మూడవది విధేయత. ఇప్పటికీ కూడా మఠవాసులు, సిస్టర్స్, ఫాదర్స్, వాళ్ళకి ఈ 3 ముఖ్యమైన మూల సూత్రాలు. మాకు కూడా అంతే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పునీత బెనడిక్ట్ గారు? మమ్మాటికి క్రీస్తు ప్రభు యొక్క జీవితం నుండి. మొదటిగా పేదరికం. వాక్యాన్ని చదువుకుంటే క్రీస్తు ప్రభువే స్వయంగా, ఆయన పుట్టింది ఒక బెత్లెహేము నగరంలో, ఒక పశువుల కొట్టములో, ఒక నిరుపేదగా ఆయన పుట్టాడు ఈ లోకములో. ఆయన మరణించినప్పుడు ప్రియులారా ఏం జరిగింది? ఆయనకి సొంత సమాధి లేదు. అరిమత్తయి యోసేపు తన కొరకై ఏర్పాటు చేసుకున్న సమాధిలో ఆయనను ఉంచారు. ఆయన జీవిస్తున్నప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, కానీ మనుష్య కుమారుడు తలదాచుకోవటానికైనాను అడుగు స్థలం లేదన్నారు. పేదరికము. ప్రభువు పలికిన ఈ మాటల నుండి పునీత బెనడిక్ట్ గారు తీసుకొని మఠవాస జీవితాన్ని జీవించాలి అనుకునేటువంటి వారు వ్యక్తిగతమైనటువంటి ప్రాపర్టీ, ఆస్తులు ఉండకూడదు. అది ఉంటే ఒకవేళ సంఘం పేరిట, మఠం పేరు మీదుగా ఉండాలి అనే నిర్ణయాన్ని తీసుకుని వచ్చారు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనం వరకు యేసు ప్రభు మొట్టమొదటిగా శిష్యులను పిలిచినప్పుడు, నన్ను అనుసరించండి, మేము మనుషులను పట్టువారిగా చేస్తానన్నప్పుడు తండ్రిని వలననే విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించారు. ఆ తరువాత మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 23-24 వచనాలలో ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను ఇంకా పరిశుద్ధుడిని కావాలంటే, పరిపూర్ణుడి కావాలి, నేను ఏం కావాలి అన్నప్పుడు యేసు ప్రభు ఆ ధనవంతుడైన యువకుడితోటి, నీవు పరిపూర్ణుడవు కాదలిచినచో నీవు నీ ఆస్తిని అమ్మే పేదలకిచ్చి నువ్వు నన్ను అనుసరించమన్నాడు. ఆ తరువాత మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 9-13 వరకు మనం చదువుకుంటే, సుంకపు పన్నును వసూలు చేస్తుంటే మత్తయి అనేటువంటి వాడిని నన్ను అనుసరించము అనగానే ఆ ఉద్యోగాన్ని, ఆ ఆస్తిని, ఆ సంపదలని విడిచిపెట్టి యేసు ప్రభువును అనుసరించాడు. మఠవాస జీవితానికి మూలం, ఆధారం ఇది. దానికంటే ముఖ్యంగా ఆదిమ క్రైస్తవ సంఘాలలో వారు జీవించినటువంటిది, వారందరూ కూడా కలివిడిగా జీవించారు. ఏ ఒక్కరు కూడా సొంత ఆస్తిపాస్తులు కలిగి ఉండదు. వారికి ఉన్నటువంటి దానిని అందరి మీదుగా బ్రతికారు.
అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనంలో విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించచ్చు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకున్నారు. వ్యక్తిగతమైన ఆస్తులు లేవు. మఠవాస జీవితానికి ఇది ఒక మూల సూత్రం. రెండవది పిల్లలు విధేయత. అసలు శ్రీసభ నిలబడేదే విధేయత అనే పునాదుల మీద. చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు ఎవడో చెప్పేది లేకుండా నీ చర్చిలో నువ్వు చేసుకో, నీ చర్చిలో నువ్వు చూసుకో, నా చర్చిలో నేను చేసుకో, నువ్వు నాకు చెప్పేది ఏంది, నేను నీకు చెప్పేది కుదరదు. ఇక్కడ ఆర్సీఎం సంస్థలో యేసు ప్రభు ఒకే ఒక కాపరి, ఒకే మంద, లోబడాలి. ఆ పాపుగారు ఏనాడైతే ఆ యొక్క పేతురుగారి రూపంలో ఉన్న పాపుగారికి యేసు ప్రభు ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానని చెప్పారు, ఆనాడే క్రీస్తు సంఘానికి ప్రభు అన్నాడు, నా సంఘమును రా పేతురు, నీ మీద నేను నిర్మిస్తానన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. దానికి లోబడి జీవి విధేయత. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అంటాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారము అంటాడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే నాకు ఆహారము అంటారు. లూకా సువార్త 22:41లో ఈ విధేయత మనకి ఒక తార్కాణంగా మనకు కనబడుతుందండి, ఒక పీక్స్లోకి మనకు వెళుతుందండి. తండ్రి, ఈ పాత్ర నా వద్ద నుండి తొలగేము, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. విధేయత. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 9 వరకు వచనాలలో పిల్లారా, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా మానవ మాత్రుడై అంతకంటే ఎక్కువగా శిలువ మరణం వరకు విధేయత కలిగి ఉండను. విధేయత కలిగి ఉండను శిలువ మరణం వరకు కూడా. ఈ విధేయతని పునీత బెనడిక్టు గారు తీసుకొని మఠవాస జీవితంలో ఇది కూడా 2వ ప్రధాన సూత్రంగా ఉండాలి అని చెప్పారు. ఇక 3వది బ్రహ్మచర్యం, వివాహం లేకుండా ఉండడం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? క్రీస్తు ప్రభువే 33.5 సంవత్సరాల పాటు ఈ లోకంలో జీవించినా కానీ ఆయన వివాహం చేసుకోవాలి. దేనికోసం? దైవరాజ్య స్థాపన కొరకై, తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం కొరకై. కాబట్టే మఠవాస జీవితంలో కూడా మఠవాస జీవితాన్ని కోరుకునేటువంటి వారు బ్రహ్మచర్యాన్ని పాటించాలి, వివాహాన్ని చేసుకోకూడదు. దేని కొరకై? దైవరాజ్యం కొరకై, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కొరకై. క్రీస్తు ప్రభు జీవితంలో మనం చూస్తే ప్రియులారా, పేతురు గారు వివాహం చేసుకున్నారు, భార్యా పిల్లలు ఉన్నారు. కానీ ప్రభు ఆయన పిలిచినప్పుడు పేతురు గారు భార్యని, పిల్లలని, కుటుంబాన్ని, తండ్రిని విడిచిపెట్టి వచ్చారు. దీన్ని మన సువార్తల్లో చదువుతాం. పౌలు గారు అడుగుతారు, అయ్యా మేము మా కుటుంబాన్ని, మా పిల్లలని, మా భార్యలను, మా తల్లిదండ్రులను విడిచిపెట్టి మాకేంటి అంటే, పరలోకములో మీరు 12 సింహాసనాల మీద కూర్చొని 12 మంది గోత్ర నాయకులకు తీర్పు చెప్తారు, అది మీ బహుమానం అన్నాడు. ఆ పరలోక రాజ్యము కొరకై సమస్తాన్ని విడిచిపెట్టడం, బ్రహ్మచర్యము చేపట్టడం. పౌలు గారు పిల్లారా, కొరింథీయులకు రాసినట్టు మొదటి లేఖ 7వ అధ్యాయం 8వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తారండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 7వ అధ్యాయం 8వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తారు, నా కోరిక ఏమిటంటే మీరు కూడా వివాహము కానటువంటి వారు నా వలె వివాహము లేకుండా ఉండుట మంచిది అంటాడు. ఎవరి గురించిది? క్రీస్తు ప్రభుని మఠవాస జీవితం ద్వారా గురువులుగా, బోధకులుగా అనుసరించేటువంటి వారి గురించి. ఇక్కడ అక్కడక్కడ తప్పులు జరగట్లేదు అంటలేదండి. కానీ ప్రియులారా, పౌలు గారి గురించి గొప్ప గొప్పగా బోధిస్తారు కదా కొంతమంది బోధకులు. మరి వాళ్ళు ఎందుకని దీన్ని పాటించట్లా? చాలామంది సొంత సంఘాలు పెట్టుకునేవాళ్ళు. ఎందుకనండి? బ్రహ్మచర్యం ఎందుకు స్వీకరించట్లా? కఠినమైందే. మాకు ఏది కోల్పోవటం ఇష్టం లేదు, మాకు పెళ్ళిళ్ళు కావాలి, మా సొంత ఇంటి పేరిట సంఘాలు నిర్మించబడాలి, మేము మాత్రం బోధకులుగా చలామణిగలం. బట్ పౌలు గారు అన్నారే ఏమని? నా వలే మీరు కూడా వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది అని పలికారు కదా. తర్వాత చెప్తారు, నిగ్రహం లేనటువంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటారా బాబు అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకని అందరూ కూడా వివాహం చేసుకుంటున్నారండి? బోధకులు, రోమన్ కథోలిక శ్రీసభ బయట వాళ్ళందరూ ఎక్కడో భూతద్దంలో పెడితే చూస్తే కానీ అక్కడ కనపడతారండి.
ఎక్కడ చూద్దామన్నా కానీ వారసత్వం అక్కడ. క్రిటిసిజం కోసం కాదు కానీ శ్రీ సభ గురించి మాట్లాడటం కోసం. ఏంటి శ్రీ సభలో ఎంతమంది గురువులు, ఎంతమంది మఠవాసులు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సిద్ధాంతం? యేసు ప్రభు నుండి. యేసు ప్రభు వివాహం చేసుకోవాలి 33 సంవత్సరాల వరకు. శిష్యులు కొంతమంది పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ప్రభువును అనుసరించినప్పుడు భార్య పిల్లలను విడిచిపెట్టారండి. బైబిల్లో ఉంటుంది 2-3 చోట్ల. పౌలు గారు వివాహం చేసుకోవాలా? మరి ఇంతమంది యేసు ప్రభువును అనుసరించిన అపోస్తులు పౌలు గారు వివాహం చేసుకోలేదు కదా. పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా భార్యాపిల్లలను విడిచిపెట్టేసి చెప్పారు, మేము విడిచిపెట్టామయ్యా, ఇంకా వాళ్ళతో మాకు సంబంధం లేదు అన్నాం కదా. మరి ఈనాడు బోధకులుగా చలామణి అయ్యేవాళ్ళు ఎందుకని అందరూ ఇక పెళ్ళిళ్ళే చేసుకుంటున్నారు? ఏ ఒక 40%, 50% అన్నా కానీ వాళ్ళు కూడా ఉంటే మంచిదే కదా. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం ఇది. అంశంలోనికి వస్తే ఈ బ్రహ్మచర్యము, పేదరికము, దారిద్ర్యము, అదేవిధంగా విధేయత, ఈ ప్రమాణాలని, మఠవాస జీవిత ప్రమాణాలని ఒక రూపురేఖలతో, ఒక పద్ధతిగా, ఒక నియమావళి ఏర్పాటు చేసినటువంటి వారు పునీత బెనడిక్ట్ గారు. ఆయనే మఠవాస జీవితానికి ఆద్యుడు ప్రియులారా. కాబట్టే ఆయన పండగను మనం చేసుకోవాలి. చివరికి వీరు ప్రియులకు దేవుని బిడ్డలారా, 547వ సంవత్సరంలో మార్చి 21వ తారీఖున దివ్య సప్రసాదాన్ని పొందుకొని, అవస్థాభ్యంగాన్ని పొందుకొని వీరు తుది శ్వాస విడిచి స్వర్గస్థులయ్యారు. నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు ఈ బెనడిక్ట్ వారి యొక్క సంస్థల నుంచి 24 మంది పాపుగారులు అయ్యారు. 4600 మంది బిషప్ గారులు అయ్యారు. 5000 మంది పునీతులయ్యారు. 5000 మందికి పైగా. ఈనాడు ఈ గొప్ప పునీతుని యొక్క పండగని మనం కొనియాడుకుంటుండగా, మఠవాస జీవితానికి ఆద్యుడు, మూల పురుషుడు పునీత బెనడిక్ట్ గారి యొక్క పండగని కొనియాడుకుంటుండగా, శ్రీ సభలో ఉన్నటువంటి మఠవాసులందరి కొరకే ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా వారి జీవితాలు క్రీస్తుకు సాక్షీభూతంగా ఉండాలని, వారి జీవితం ద్వారా ఎంతోమందిని క్రీస్తు రాజ్యములోనికి నడిపించాలని, క్రీస్తు ప్రేమ సామ్రాజ్యంలో నడిపించాలని ఆ దేవాది దేవుని ప్రత్యేకంగా వేడుకుందాం. మఠవాసులు వారి విద్యాబోధన ద్వారా, వారి వైద్య సేవ ద్వారా, వారి సాంఘిక సేవ ద్వారా, అన్నిటికంటే ముఖ్యంగా వారి ఆధ్యాత్మిక సేవ ద్వారా ఎంతోమందిని క్రీస్తు వద్దకు ఆకర్షించాలని, వారి జీవితాలు ఆదర్శవంతముగా ఉండాలని మఠవాసుల కొరకే మనందరం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనే వారి గొప్ప దీవెన. మీ ప్రార్థనే మాకు బలం. ప్రియులారా, తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీరు పునీత బెనడిక్ట్ గారిని ఎన్నుకొని మఠవాస జీవితాన్ని ఏర్పాటు చేయటానికి ఒక సాధనంగా వినియోగించుకున్నారు. దేవా, పేదరికము, బ్రహ్మచర్యము, విధేయత అనే మూలాలతోటి ఓరా ఎత్త లెబోరా ప్రార్థన మరియు పరిచర్య వీటిని ఆధారంగా చేసుకొని మఠవాస జీవితాన్ని ప్రారంభించినటువంటి పునీత బెనడిక్ట్ గారిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. నాయన, ఈనాడు యావత్ ప్రపంచంలో మఠకన్యలు, మఠ గురువులు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. ఎంతో సేవను వారు అందిస్తున్నారు నాయన. విద్య ద్వారా, వైద్యం ద్వారా, సాంఘిక సేవ ద్వారా, అన్నిటికంటే ముఖ్యంగా నిస్వార్థ ప్రచారము ద్వారా ఎంతో సేవను అందిస్తున్నారు. మఠవాస జీవితాన్ని జీవిస్తున్నట్టు వారందరిని దీవించమని ఈ రోజున ప్రత్యేకముగా ప్రార్థిస్తుండగా, వారిపై నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరింపచేసి వారు ఆదర్శవంతమైన జీవితం ద్వారా ఎంతోమందిని తట్టుకు ఆకర్షించులాగా దీవించండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నట్టు బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకండి. మా కొరకు ప్రార్థించండి అయ్యని వివిధ తలంపులతో, వివిధ కోరికలతో అడిగినటువంటి బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా
ఇదిగో ఈ సువార్త పరిచర్య కొరకై వారి వంతుగా ఆర్థికంగా ఎవరైతే సహాయపడుతున్నారో వారందరిని దీవించమని మనాదులైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.